గురించి మాట్లాడితే ఎంతో బాధ అనిపిస్తుంది. అధ్యక్ష 2014-19 మధ్యకాలంలో ఎంతో కోట్ల రూపాయలు వెచ్చించి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ఉద్దేశంతో పేదలకి ఇల్లు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్రత్యేకమైన కన్స్ట్రక్టింగ్ మెథడ్ ద్వారా షీర్ కాంక్రీట్ అనే మెథడ్ ద్వారా టిట్కో ఇల్లు కట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే 19లో ప్రభుత్వం మారి అదే పేదవానికి దురదృష్టమయ్యి ఆ ఇల్లును దూరం చేసింది. ఇది ఈ 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని ఆయన మీద కోపంతో ఈ యొక్క ఇళ్ళని నిర్లక్ష్యం చేయడం జరిగింది. వాళ్ళు ఈ ఇళ్ళని ఒక మాన్యుమెంట్స్ లాగా రాష్ట్రంలో వదిలేసి వాటికి సున్నాలు కొట్టుకున్నారు వాళ్ళ రంగులతో. ఈరోజు అసెంబ్లీకి వస్తుంటే ఇక్కడే డబుల్ రోడ్లో లెఫ్ట్ సైడ్ చూస్తే ఆ తెల్ల రంగు బ్లూ రంగుతో వాళ్ళ రంగులు కొట్టుకొని టిట్కో ఇళ్ళని మాన్యుమెంట్స్ లాగా దాదాపు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఊర్లో టిట్కో ఇళ్ళని వదిలేసినారు. ఇప్పుడు వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని మాట్లాడుకోవడం కంటే దాదాపు చాలా వరకు మంత్రి గారు చెప్పినట్లు దాదాపు 40-50% ఇల్లులు తయారైపోయినాయి. ఇప్పుడు మాకు కడపలో 2500 ఇల్లు శాంక్షన్ చేస్తే అందులో 2 ప్రాంతాలలో కట్టారు. చల్మారెడ్డిపల్లెలో లక్ష్మీనగర్లో ఇల్లులు ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అయిపోయినాయి. ఎలక్షన్ ముందు మంత్రి గారు కూడా వచ్చి లాటరీ ద్వారా లబ్ధిదారులకి చిట్లు కూడా ఇవ్వడం జరిగింది. అందులో మొన్న మేము రివ్యూ చేసుకుంటే మిగిలిపోయిన పనులు ఏంటంటే రోడ్లు, డ్రైనేజ్ ఫెసిలిటీ, కాల్వలు ఇవ్వడమే. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను మీ ద్వారా. ఎప్పటి వరకు ఈ పనులు అయిపోతాయి? మంత్రి గారు తలుచుకుంటే 1 నెల 2 నెలల్లో అయిపోగొట్టేసి లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వచ్చు. ఎందుకంటే దాదాపు లోన్లు తీసుకొని ఆ లోన్ల ద్వారా బ్యాంకుల నుంచి వాళ్ళకి బెదిరింపులు వచ్చేసి చాలా సతమతం అవుతున్నారు లబ్ధిదారులు. అలాగనే ఈ యొక్క ఇల్లులు ఎంత లోపల తీసుకొస్తారు. అలాగనే వీటి యొక్క ఇంకా చలమారెడ్డిపల్లిలో కూడా ఇంకా ఇల్లులు ఇంకా మొదలు పెట్టలేదు, చాలా పర్సెంటేజ్ అవ్వలేదు. వాటిని కూడా ఎప్పుడు మొదలు పెడతారని మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాను.